హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశానండి. ఈరోజు కర్రీ అయితే నాన్ వెజ్ని తలపించే వెజ్ కర్రీ అరటికాయతో చేయబోతున్నాను. ఇదిగోండి పిల్లలకి క్యారేజీకి అయితే బియ్యం అయితే వాష్ చేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. అయితే ఈ బియ్యం కడిగిన నీళ్ళలో అరటికాయ ముక్కల్ని వాష్ చేసుకుంటే నలుపు కానీ అలాగే జిగురు కానీ ఉండకుండా ఉంటాయన్నమాట. దానికోసం గాను ఈ కుడితి నీళ్ళని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇక బియ్యంలోకి వాటర్ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి. అయితే ఈ వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా యాడ్ చేశాను అన్నమాట. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం. అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. ఇదిగోండి బియ్యం కడిగిన నీళ్ళు అయితే బౌల్లోకి తీసుకున్నాను కదా. ఇక ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ని ఇందులో కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇంకా అరటికాయలను అయితే చెక్కేసుకుందామండి. ఈ పులుసుకి ఇంకా చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని ఇంకొకసారి వాష్ చేసుకుని వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం నానిపోద్ది కదా, చక్కగా మనకు జ్యూసీగా వస్తుంది చింతపండు రసం. ఇలా అరటికాయ తోటి పులుసుని అలాగే ఫ్రైని కూడా ఒకసారి చేసి పెట్టానండి ఇంట్లో. అయితే మా ఇంట్లో అచ్చం చేపల కూర లాగానే ఉందని చెప్పారు అందరూ. అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఎవరినైనా మనం సర్ప్రైజ్ చేయాలంటే ఇలాగే ఈ అరటికాయతోటే ఈ డిష్లు చేసి పెట్టామనుకోండి, నిజంగా నాన్ వెజ్ అనుకుంటారనమాట. ఇక నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టామంటే వాళ్ళకి షాకే. చూసారు కదా, ఇంకా అరటికాయని తొక్క అయితే ఫీల్ చేసేస్తున్నాను. దీని మీద ఉన్న తొక్కని కొంచెం లైట్గా ఉంచాలండి అక్కడక్కడ, లేదంటే ముక్క పులుసులో ఇడిపోద్ది అనమాట. మొత్తం తీసేస్తే ఇలా కొంచెం లైట్గా ఉంచామనుకోండి ముక్క అలా చెదరకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో అయితే వేసేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసి మంచి వాటర్లో మళ్ళీ వాష్ చేస్తున్నాను. అయితే ఈ అరటికాయ ముక్కల్ని ఇలా క్రాస్గా కోసుకోవాలండి. అలాగే ఒక హోల్ని కూడా చేసుకున్నారనుకోండి చేప ముక్కను తలపిస్తుంది. ఇంకొంచెం కారము పసుపు సాల్ట్లో కొంచెం వాటర్ కలిపేసుకుని ఇలా ముక్కలకి అద్దేసుకుని పక్కన పెట్టేసి ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయలని మెత్తగా మిక్సీ పెట్టేశాను. ఇదంతా ఒకసారి వేయించేసుకుని ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ముక్కల కింద కోసుకుని యాడ్ చేసి ఒక స్పూన్ జీలకర్ర పొడిని కారాన్ని సాల్ట్ని పసుపుని యాడ్ చేసి ఒకసారి వేయించేసుకుని ఇందులోకి చింతపండు రసాన్ని వాటర్ని యాడ్ చేసుకుని రెడీ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే అంతే, నాన్ వెజ్ని తలపించి వెజ్ చేపల పులుసు రెడీ అయినట్టే. ఇదిగోండి ఫైనల్గా ఇందులో ఉప్పు సరిపోయింది లేదో చూస్తున్నాను. అయితే ఉప్పు అయితే సరిపోయిందండి కరెక్ట్గాను, చాలా బాగా కుదిరింది కూర అయితే. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ రోజు నేను వ్లాగ్లో స్టిచ్చింగ్ కూడా యాడ్ చేశాను కదా, చివరి వరకు చూడండి, మీకైతే యూజ్ అయ్యేదే కదా. స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ అనమాట. నా వంటగది అయితే చాలా చిన్నదనమాట. ఇదిగోండి గ్రైండర్ను పోపులు పెట్టి కొనుక్కున్నాను కదా, ఈ విధంగా టేబుల్ వేసి పెట్టానని చూపిస్తున్నాను మీకైతే. అయితే స్టిచ్చింగ్ అని నేను వేరే ఛానల్ పెట్టాను కదా, దాని లింక్ అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి ఉమా ఫ్యాషన్ అని పెట్టాను. టైలరింగ్ కి సంబంధించి ఇంకా వీడియోలన్నీ అందులో అప్లోడ్ చేద్దామనేసి ఇంకా చేతిలో పనే కదా పెడదామని పెట్టాను. కానీ 2 ఛానల్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. అయితే వ్లాగ్స్లో నేను ఇప్పటికీ కటింగ్ పెట్టాను కానీ స్టిచ్చింగ్ పెట్టలేదు కదా, అందుకని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అయితే మీరు చెప్పండి, టైలరింగ్ ఈ వ్లాగ్స్లో షేర్ చేయాలా వద్దా అనేసి ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి ప్లీజ్. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మనం స్టిచ్చింగ్ లాగా అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇక్కడ నేను మామూలు జాకెట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను, లైనింగ్ కాదన్నమాట. షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, అయితే జీన్స్ ప్యాంట్కి తీసుకుంటున్నాను 2 ముక్కలు. అయితే ఈ క్రాస్ ముక్కలు వచ్చేసి జాకెట్ ముక్కలోనే 4 ముక్కలు తీసేసుకుంటాను. అయితే ఏమవుద్దంటే ఒక్కొక్కసారి జాకెట్ ముక్క సరిపోకపోతే ఇలా ప్యాంట్ ముక్కల్ని యాడ్ చేస్తాను. లేదంటే ఎవరైనా కస్టమర్స్ కూడా మాకు ఇలా ప్యాంట్ ముక్క ఏంటి దృఢంగా ఉంటుంది అని అడిగిన వాళ్ళకు కూడా వేస్తాను అన్నమాట. ఇదిగోండి వెనక భాగానికైతే నేను బెల్ట్ని రెడీ చేస్తున్నాను. ఇది స్ట్రైట్ ముక్క అయినా తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు కూడా క్రాస్ ముక్కలైనా తీసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇలా 3 ముక్కలు వచ్చినాయి కదా, వీటిని ఒకటే ముక్క కింద ఇలా స్టిచ్ చేస్తాను. ఎలా తీసుకున్నా మన జాకెట్ ముక్కలో ముక్కల్ని సరిపెట్టాలి. మనం నడుం బెల్ట్కైనా లేదంటే మెడ ముక్కలు ఉంటాయి కదా క్రాస్ ముక్కలు, వాటికి ఇదిగోండి ఎక్కువ పొడవు వచ్చిందని చిన్న ముక్కనైతే కట్ చేస్తాను. ఇలా తీసుకున్న దాన్ని ఒకవైపు అయితే చిన్న గోరంచు కుట్టేసేసుకోవాలి. ఇలాగా మనం చేతి కుట్టేసుకుంటాం కదా లోపలికి మడుచుకుని, దానికన్నమాట ఇలా నీట్గా గోరంచు కుట్టేసుకుని ఇంకా వెనక భాగం మొక్క తీసుకుని దాని మీద వేసుకుని కుట్టుకోవాలి నిదానంగా. ఇదిగోండి మొక్కని ఎలా వేసుకుని కుట్టాలంటే ఇదిగోండి ఖర్చులు పైకి ఉండేలాగా మొక్కను వేసుకోవాలన్నమాట మన బ్యాక్ మొక్క మీద. అప్పుడు ఆ ఖర్చులు మనం తిప్పినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి. అయితే మీరు ఒకటి తెలుసుకోవాలి, స్టిచ్చింగ్ చేసినప్పుడు ఖర్చుని ఎంత పెడుతున్నారు అనేది ఇక్కడ గమనించాలి. ఒక పాదం మేరకే పెట్టుకోవాలన్నమాట. మీరు
చేతులు కుట్టిని ఎక్కడ కుట్టిని ఒక పాదం వరకు మీరు ఖర్చుని మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కసారి పెద్దగా కుట్టేసి ఇంకొకసారి చిన్నగా కుట్టేసి అలా మెయింటైన్ చేస్తే నీట్గా ఉంటుంది మీ స్టిచ్చింగ్ అయితే. ఇదిగోండి మొక్క పైన కూడా మనం ఇలా కుట్టామంటే చక్కగా లోపలికి ఫోల్డ్ అవుతుంది అన్నమాట. నేను చూపించిన విధానం మీకు అర్థమైందా? అయితే స్టిచ్చింగ్ చేయడంలో కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అయితే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థమయ్యే వివరంగా చెప్తున్నాను అనమాట. ఇదిగోండి బ్యాక్ ముక్క అయితే రెడీ చేసుకున్నాం. ఇంకా ఇదైతే పక్కన పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేతులు తీసుకుని ఒక గోరంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి నీట్గా. ఇది మనం చేతి కుట్టు వేసుకుంటాం కదా, మరి దానికోసం స్టిచ్చింగ్ మొదలు పెట్టిన వెంటనే మనం ఎలా పడితే అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళామంటే నీట్గా మనకి బ్లౌజులు రెడీ అయిపోతాయండి. ముందుగా మనం బ్యాక్ ముక్కనైతే రెడీ చేసాం, తర్వాత హ్యాండ్స్ రెడీ చేసాం కదా. ఇదిగోండి ఇలా ముక్కని ఫోల్డ్ చేసి చేతి కుట్టేసుకుంటాం కదా. రెడీ అయింది కదా, పక్కన పెట్టాను. ఇంకా ఫ్రంట్ ముక్క అయితే తీసానండి. మొత్తం పనంతా ఈ ఫ్రంట్ ముక్కల మీదే ఉంటది. ఇదిగోండి ఒకటేమో ఎడం చేతి దగ్గర, ఒకటేమో కుడి చేతి దగ్గర ఉంది. మొదటగా ఎడం చేతి వైపునున్న ముక్కను తీసుకుని ఇలా 4 వేళ్లు పెట్టుకోవాలండి ఎడం చేతి ముక్కకి. ఇదిగోండి 4 వేళ్ల పక్కన ఒక టిక్ మార్క్ చేశాను కదా, అక్కడి నుంచి మళ్ళీ మనం షేప్ ఎంత వరకు పెట్టుకుంటామో టిక్ మార్క్ చేశాను. షేపు సైజును బట్టి రెండో టిక్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంటది కదా, దానికి మీ షేపు చిన్నదా పెద్ద సైజా కిందే నేను చెప్పేది, బారు కాదు. ఇక్కడ హైట్ కాదండి ముఖ్యం, కింద మీరు ఎంత షేపు వెడల్పు తీసుకుంటారన్నదే ముఖ్యం. ఇక్కడ నెక్స్ట్ పెద్ద సైజు ఉన్న వాళ్ళకి వెడల్పు ఎక్కువ తీసుకోవాలి, చిన్న సైజు ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలన్నమాట. హైట్ కాదండి ముఖ్యం. లేదా మీ ఆది బ్లౌజ్ తీసుకుని ఆ షేపు ఎంత వెడల్పు ఉందో అక్కడ టిక్ మార్క్ చేసుకుని అప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా షేప్ వచ్చి పెద్ద డాటే ముఖ్యం అన్నమాట. మెయిన్ ఇదిగోండి రౌండ్ గా వస్తుంది షేప్ అయితే, ముచ్చుగ్గులాగా రావడం అలాంటివి ఉండవు నా స్టిచ్చింగ్ లో అయితే. చాలా మంది కస్టమర్స్ అయితే మీ దగ్గర స్టిచ్చింగ్ బాగుంటదండి, షేప్ రౌండ్ గా పెడతారు, ఇలా చుంచుల్లా పెట్టకుండా అంటారు. దానికి కారణం ఇదే, నేను స్టిచ్చింగ్ చేసే పద్ధతే మీకు చూపిస్తున్నాను. నేను నేర్పుతున్నప్పుడు 2 బ్యాచ్లకి అయితే నేర్పాను. చెప్పేటప్పుడు కూడా ఇంత టైం పట్టదండి. వీడియోలు చేయడము, ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఇవ్వడం ఎంత టైం పడుతుందంటే అంత టైం పడుతుంది. చెప్పాలంటే మీరు పొట్టిదలుగా నేర్చుకోవాలి కానీ వీడియోలే బెస్ట్ అన్నమాట మీకు. ఇదిగోండి షేప్ బెల్ట్ అయితే నా స్టైల్ అయితే ఇదన్నమాట. రకరకాలుగా కుడతారు ఈ షేప్ బెల్ట్లు కూడాను. క్రాస్ ముక్కని వెనక్కోటి ఎదరకోటి అలా మధ్యలో ముక్క మాత్రం మన ఫ్రంట్ ముక్క వెళ్ళింది చూసారు కదా. ఆ విధంగా సర్దుకుంటూ మధ్యలో పెద్ద డోట్ వస్తుంది కదా, దాన్ని మడతెట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేయాలి మూడిటిని కలిపి. మళ్ళీ దీన్ని 2 సార్లు స్టిచ్చింగ్ చేయాలన్నమాట గట్టిగా ఉండడం కోసం. ఇలా చేసాక ముక్క వంగడం కోసం మనం స్టిచ్చింగ్ చేసిన ఈ ఖర్చుని ఇలా టాకాలు పెట్టుకోవాలి. దీనికోసం ఇంకా వివరంగా చెప్తాను. ఇంకో ముక్క ఉంది కదా మనకి, దానికి చెప్తాను. ఇదిగోండి ఇలా కుట్టేశాక ఈ క్రాస్ బెల్ట్ ముక్కల్ని తీసుకుని ఇంకా ఒక గోరంచు చివరిని కుట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ముక్క. అయితే ఇక్కడ కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు, ఏంటి ఇవిడి 4 వేళ్లు పెట్టింది ఎడం ముక్కకి, కుడి వైపుకి ఎన్ని వేళ్లు పెడతాదో అనుకుంటారేమో. ఇది పర్ఫెక్ట్ కొలత అండి. మీరు టేపుల్ యూజ్ చేసి ఇంత పర్ఫెక్ట్ గా రాదన్నమాట. షేపుకి మధ్య ఉన్న దూరాన్ని ఇలా వేళ్లతోటి మీకు చూపిస్తున్నాను. ఇంతవరకు ఇది చూసారా ఎక్కడైనా? కామెంట్ చేయండి. విధానాన్ని కొంతమంది ఫాలో అవుతారు, చూసే ఉంటారు, చూస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఉక్సి పట్టి అయితే తిప్పేస్తున్నాను. మొక్క అయితే తీసుకున్నాను కదా, అలా లోపలికి పెట్టేసుకుని మొక్క ఇలా మనం కుట్టుకుని తిరగేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు వివరంగా మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి చెప్పడానికంటే. ఇదిగోండి చూస్తున్నారు కదా, కటింగ్లోను స్టిచ్చింగ్లోను ది బెస్ట్ ఈజీ మెథడ్ అండి ఇదైతే. బిగినర్స్కైనా మంచిగా అర్థమవుతుంది, ఈజీగా కుట్టుకోగలుగుతారు, వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకోగలుగుతారు, బయట వాళ్ళే కూడా కుట్టొచ్చు. ఇదిగోండి ఉక్సీ పట్టికి ఇలా పట్టిని 2 సార్లు లోపలికి తిరగేయాలన్నమాట. చూసారు కదా, ముందుగా మనం ఒకసారి కుట్టాం, మళ్ళీ ఆ మొక్కను లోపలికి తిరగేసి కుడుతున్నామన్నమాట. ఇది ఉక్కిసులు పట్టి లోపలికి వెళ్తుంది కాబట్టి ఉక్కిసులు పట్టి దానికి 4 వేళ్లు పెట్టాం. ఇదిగోండి షేప్ రౌండ్గా వస్తుంది. ఇది ఎడమ ఫ్రంట్ ముక్క. మరి కుట్టాక ఏ చేతి వైపుకి వెళ్ళింది? కుడి చేతి వైపుకి వెళ్ళింది చూసారా. ఇప్పుడు మనం కుడి చేతి వైపు ముక్క తీసుకున్నాం, ఇది ఎడమ వైపుకి వెళ్తుంది. దీనికి 3 వేళ్లు మాత్రమే కొలత పెట్టాలి, ఎందుకంటే ఇది మనం తాళ్ళు వేసే పట్టి వచ్చే ఫ్రంట్ ముక్క కాబట్టి. తాళ్ళు పట్టి ఎలా ఉంటుందండి? బయటకు ఉంటుంది, మరి ఉక్కిసులు పట్టి లోపలికి ఉంటుంది. అది దానికి దీనికి తేడా అన్నమాట. అందుకనే దానికి 4 వేళ్లు పెట్టాం కొలత, దీనికి 3 వేళ్లు పెట్టాం. పెద్ద డాట్ వేసేసాక పట్టీల దగ్గర మధ్యలోంచి చిన్న డాట్ ఇలా లాగేసాక పెద్ద డాట్కి ఎదురుకుండా ఇలా సంకలోంచి మళ్ళీ క్రాస్గా ఇలా డాట్. ఇక్కడ పెద్ద డాట్ ఇంపార్టెంట్ కాబట్టి 2 టైమ్స్ కుట్టాలి, చిన్న డాట్లు 1 టైం కుడితే సరిపోతుంది. పెద్ద డాట్ కుట్టేటప్పుడు కింద వెడల్పు ముక్క ఎంత తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్, కానీ బారు మాత్రం ఎంతైనా తీసుకోవచ్చు. మీకు షేప్ కొంచెం పైకి తీసుకుంటే మీకు చక్కగా రౌండ్గా వస్తుంది అనమాట. పైకి అలా సన్నంగా కుట్టుకుంటూ వంపుగా వెళ్ళాలన్నమాట, అప్పుడు రౌండ్నెస్ వస్తుంది. ఇంకా ఏదైనా స్పెషల్గా వీడియో చేస్తాను దానికోసం మీకు మంచిగా షేప్ కుదరడానికి. ఇదిగోండి ఒక షేప్ బెల్ట్ కింద పైన
షేప్ బెల్ట్ మధ్యలో ఫ్రంట్ ముక్క ఉంది. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకెళ్ళిపోవాలి. ఒక ఖర్చునైతే మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఫ్రంట్ ముక్క మధ్యలో పెట్టాం కదా, కుట్టినప్పుడు దాని ఖర్చులైతే ఇదిగోండి బయటకు వచ్చి చూసారా, కట్ చేసిన అక్కడ కనపడిందా, అలా వస్తాయండి. మళ్ళీ అలా వచ్చినాయి అంటే కన్ఫ్యూషన్ అవుతారేమో, అలా ఖర్చులు బయటకు వచ్చేస్తాయి. ఇంకా దీన్ని తిరగేసి ఓ గోరంచు కింద కుట్టేస్తున్నాను. ఆ షేప్ బెల్ట్లు అతుకుతున్నప్పుడు మన పెద్ద డోట్ ఉంది కదా, దాన్ని లోపలికి మడతెట్టు కుట్టాలండి. ఈ 3 ముక్కల్ని కలుపుతున్నప్పుడు దానికి కూడా ఒక వీడియో చేయాలండి వివరంగా మీకు తెలియాలంటే. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఎంత నీట్గా ఉంటుందంటే మన షేప్ బెల్ట్ కుట్టడం. ఖర్చులన్నీ లోపలికే ఉంటాయి, బయటికి కనిపించవు. తాళ్ళు పట్టి అయితే వేస్తున్నాండి. మొక్కను తీసుకున్నాను, ఈ విధంగా వేసుకుని కుట్టుకోవాలన్నమాట. మిగిలిన ముక్కని వెనక్కి మడిచేసుకుంటే మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోద్ది. ఇదిగోండి తాళ్ళు పట్టికి తీసుకున్న ఈ చిన్న ముక్క ఈసులు రాకుండా ఉంటుంది చూడండి, ఆ ముక్క అన్నమాట. అందుకనే మడతెట్టకుండా ఇలా కుడుతున్నాను అనమాట. చూసారు కదా, మామూలు ముక్క అయితే లోపలికి ఒక గోరంచు కుట్టుకోవాలండి, లేదంటే ఈసులు వచ్చేస్తాయి అనమాట. ఇదిగోండి మనం తాళ్ళు వేసుకోవడానికి మార్జిన్గా ఒక పాదం లెక్క కుట్టేశాను. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసి ఎగుడు దిగుడు లేకుండా, అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలండి. సమానంగా 2 పట్టీలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. తాళ్ళు పట్టి చూడండి ఎదరుకుంది, ఉక్కిసులు పట్టి లోపలికి వెళ్ళింది. చూసారు కదా, ఫ్రంట్ ముక్కలు రెడీ అయిపోయినాయి. మనం బ్యాక్ ముక్కకి ఈ రెండింటిని అటాచ్ చేయాలి. బ్యాక్ ముక్కనే తిరగేసి కాకుండా మామూలుగానే తీసుకుని దాని మీద ఫ్రంట్ ముక్కలు తిరగేసి వేయాలి. అప్పుడు మనకి బ్యాక్ ఖర్చులు ఫ్రంట్ ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదిగోండి నేనైతే షోల్డర్ దగ్గర ఒక ఖర్చు మెయింటైన్ చేసి కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, షోల్డర్ అయితే 2 టైమ్స్ కుట్టుకోవాలండి, మనకి భుజాల దగ్గర విడిపోకుండా గట్టిగా ఉండడం కోసం. షోల్డర్ కుట్టేటప్పుడు కూడా వెనక భాగంలో ఉన్న షోల్డర్కి ఎదర భాగంలో ఉన్న షోల్డర్కి అదిగోండి కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, మనం సంఖ వైపుకే ఎట్టుకోవాలి, మెడ వైపుకి ఎట్టుకోకూడదు. ఆ చిన్న మొక్క వస్తే అలా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే సంఖలో మొక్కలు అతుకుతున్నాను. సంఖలో మొక్కలు అతకడం కూడా ఈ వీడియోలో చూసేయండి ఒకసారి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. మొక్కలను అయితే ఇలా క్రాస్గా తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా తీసుకుని ఇంకా లాస్ట్లో అయితే ఇలా కుట్టేసుకోవాలి. హ్యాండ్స్కి చివర డబల్ స్టిచ్చింగ్ చేయాలన్నమాట, విడిపోకుండా. పెద్ద సైజు ఉన్న బ్లౌజులకి అయితే పడతాయండి సంకలో మొక్కలు. చిన్న సైజు ఉన్న బ్లౌజులకి అంతగా సంకలో మొక్కలు అవసరం ఉండవు. షేపులు కుట్టినప్పుడు వేళ్ళు కొలత పెట్టాను కదా, ఇదైతే పాతకాలం పద్ధతి అండి. పాతకాలం పద్ధతి ఏదైనా తిరిగి ఉండదండి, మంచిగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే ఇందులో ఏదైనా కామెంట్ చేయండి, వివరంగా దానికోసం నేను ఒక వీడియో చేసి పెడతాను. ఇదిగోండి హ్యాండ్స్కి అయితే సంకలో మొక్కలు ఆ వైపున ఈ వైపున కూడా చక్కగా అతికేసాను. నేనైతే డబుల్ స్టిచ్చింగ్ కూడా వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇక హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా, మనం హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేద్దాం రండి. కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ ముక్కలకి సంకలో ముడతలు రాకుండా 1 ఇంచు ముక్కను తీసేస్తాం కదా మనం, అలాగే చేతులకు కూడా తీసుకోవాలి. ఈ ముక్కకైతే తీసానండి, మీకు ఇంకో హ్యాండ్కి చూపిస్తాను, ఓకేనా. అయితే హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు మనకి షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా కటింగ్ చేసుకున్నాం కదా, అక్కడ పెట్టి హ్యాండ్ని ఇంకో ఇలా కుట్టాలన్నమాట. ఒక సైడ్ కుట్టేసి మళ్ళీ ఇటు నుంచి అటువైపుకి వెళ్ళాలన్నమాట. నేనైతే ఈ విధానంలో కుట్టను, కానీ ఈ విధానం మీకు ఈజీగా ఉంటుంది బిగినర్స్కి, అందుకోసం చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్కి చూపిస్తాను నేను ఎలా కుడతానో. అయితే బాగా అలవాటు ఉంటే నాలా కుట్టేయచ్చు, కాకపోతే రిస్క్ ఎందుకు అనుకున్నప్పుడు హ్యాండ్ని అలా షోల్డర్ దగ్గర మనం కట్ చేసుకున్నాం కదా, అది కరెక్ట్గా పెట్టి అటువైపుకి ఇటువైపుకి మనకి హ్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. బిగినర్స్కి ఇది బాగా ముఖ్యం. ఇదిగోండి ఈ చివరికైతే వచ్చేసింది కదా, దీన్ని మళ్ళీ 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇందాక అటువైపుకి వెళ్ళింది, మనం అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి 2 టైమ్స్ అయింది, మళ్ళీ ఇటు నుంచి ఇటు వచ్చేటప్పటికి 2 టైమ్స్ అయింది. మొత్తానికి మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి కరెక్ట్గా మనకి అక్కడికి వచ్చేద్ది అనమాట మడత. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుని లోపలికి మనం చేతి కుట్టేసుకుంటాం కదా, అలా ఫోల్డ్ చేసి మడత పెట్టి మనం ఇప్పుడు సైజు చూసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకుని చెయ్యి చివర ఎంత లూజ్ ఉంది ఆ కుట్టు వరకు ఒక టిక్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళాలి మీ కుట్టు. ఇక్కడ కొంచెం రఫ్ చేసుకుని పాదం అలా ఉంచుకుని జాకెట్ని ఇలా సర్దుకుంటూ ఈ సంఖ దగ్గర వెనకాల సంఖ ఎదర సంఖ పర్ఫెక్ట్గా నీట్గా ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉన్నాయా లేదా అని లాగి పట్టుకుని అప్పుడు మనం ఆది బ్లౌజు సంఖన కొలతని అక్కడ కొలిసి టిక్ మార్క్ చేసుకుని దాని మీదకి రావాలి పాదం. నెక్స్ట్ షేప్ బెల్ట్ కొలత పెట్టి ఎక్కడి వరకు ఉంది కుట్టు అక్కడ వరకు టిక్ మార్క్ చేసుకుని వెనకాల బెల్ట్ని మడత పెట్టుకుని ఇంకా పాదం స్ట్రైట్గా కిందకు వచ్చేయాలి.
కిందకు వచ్చి రబ్ చేసేసుకోవాలి. ఒక సైడ్కి ఒక కుట్టే వేసుకోవాలి. ప్రస్తుతానికి మనం కొలతలన్నీ కొలిచేసుకున్నాక కరెక్ట్గా వస్తే అప్పుడు పక్కన ఖర్చుకి కుట్లేసుకుందాం. ముందుగా ఒక కుట్టుని ఇలా ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే ఇప్పవలసి ఉంటుంది. ఇదిగోండి సెకండ్ హ్యాండ్ని అటాచ్ చేస్తున్నాను. ఇందులో సంక ముక్కను చూడండి తీస్తున్నాను. ఇందాక ముక్కకు చూపించలేదు కదా మీకు, సంకలో ముక్క అలా తీసుకోవాలన్నమాట. హ్యాండ్ ఫ్రంట్కి వచ్చే భాగానికి మాత్రమే తీయాలి, సంకలో ముక్క అయితే ముడతలు రాకుండా. ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా, చైన్ అయితే ఇలా మామూలుగా అతికేస్తాను నేనైతే మధ్యలోంచి కాకుండా అనేసి. ఇదిగోండి ఇలా అతుకుతాను అనమాట. ఒకటేసారి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ రెండో కుట్టుకు కూడా ఆ చివరి నుంచి చివరికి వచ్చేది అనమాట. అయితే బిగినర్స్ అలా షోలర్ దగ్గర నుంచి కుట్టుకోవడమే మంచిది హ్యాండ్. లేదంటే అటు ఇటు ముక్కలు ఖర్చు మిగిలిపోతున్నట్టు అనిపించి మీకు కన్ఫ్యూషన్ అయిపోతారు. కొంచెం అలవాటు అయ్యేటప్పటికి మీకే తెలిసిపోతుంది ఏది ఎలా చేస్తే ఈజీగా ఉంటుందో మీకు అనేది. అలవాటు అయ్యేవరకే ఏదైనా. ఇదిగోండి ఫైనల్గా హ్యాండ్ అయితే అతికేసాం కదా, రెండోది కూడా ఇంకా ఫోల్డ్ చేసి ముక్కని ఇక్కడ కూడా కొలతలు ఇందాక ఎలా పెట్టానో అలాగే కొలుచుకుని చక్కగా కిందకే ఓ కుట్టేసేసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్తో కొలిచే కటింగు స్టిచ్చింగ్ అన్నమాట. ఇది ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే జాకెట్ పర్ఫెక్ట్గా కుదురు. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా దిగిపోతుంది అనమాట. ఆ మెథడ్లో ఈ కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ జాకెట్లను కుట్టుకునే అవకాశం కూడా ఉంటుందండి. అంత ఈజీ అన్నమాట ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడా. అలవాటు చేసుకోవాలి, మీరు పట్టుదలగా నేర్చుకోవాలి ఏదైనా రావాలండి. ఇదిగోండి సంక దగ్గర సమానంగా మనం లాగ్ ఇలా పట్టుకోవాలండి. అప్పుడు మీకు వెనకాల ఎదర కూడా ఖర్చులు కూడా పైకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని అప్పుడు మనం కొలత కొలుచుకుని కింద వరకు వేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఇలా కొలతలు చూసుకుంటే మీకు జాకెట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. అటు సైడ్ ఒక కుట్టు ఇటు సైడ్ ఒక కుట్టు ఇలా కొలతలు కొలుచుకుని వేసుకుని ఉంచుకుని తర్వాత ఆది బ్లౌజ్ తోటి మనం కొలిచి చూసినప్పుడు జాకెట్ పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకోండి, ఇంకా పక్కన మనం ఖర్చుకి ఇంకో 2 కుట్లు వేసుకుంటాం అటువైపున ఇటువైపున. మరి సరిపోకపోయిందనుకోండి, ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అప్పుడు ఒక కుట్టిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, ఒక కుట్టే వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను నడుంకా డాటు ఇలా వేస్తానన్నమాట. ఇలా వేయడం కూడా మీరు ఎక్కడైనా చూసారా? ఇది కొంచెం మీకు కష్టంగా ఉంటే షోలర్ మధ్యలో పట్టుకుని కింద పట్టుకుని వేసేసుకోండి. నేనైతే ఇలా వేస్తానన్నమాట. చేతులతో మడత పెట్టి ఇలా ఒకేసారి 2 డాట్లు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని నాకు ఇది ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఇది ఫాలో అవుతాను అన్నమాట. ఇక్కడ మనం డాట్లు వేస్తాం కదా, కింద చిన్న ముక్క తీసుకుంటున్నాం చూడండి. ఆ వెడల్పే మన ముఖ్యం. ఎంత హైట్ వెళ్ళింది అన్నది కాదు ముఖ్యం, కాకపోతే 2 ఒకే హైట్లో ఉండాలి 2 డాట్లు. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా. ఇంకా ఆది బ్లౌజ్ పెట్టి లూజుని కొలిచేద్దాం. చివర కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇదిగోండి నాకైతే కరెక్ట్గా వచ్చిందన్నమాట. కొంచెం లూజ్ కానీ అలాగే కొంచెం టైట్ కానీ రాకుండా దాంతో సమానంగా ఉంది. నెక్స్ట్ నడుము కొలుస్తున్నాను అలా మడత పెట్టుకుని. అదేవిధంగా ఆది బ్లౌజ్ నడుము కూడా అలా మడత పెట్టుకుని చూసుకోవాలి. కుట్లు సమానంగా ఉన్నాయా, ఆ కుట్ల దగ్గరికి ఈ కుట్లు సమానంగా వచ్చినాయి లేవో చూసుకోవాలి. అప్పుడు నడుము కరెక్ట్గా సరిపోద్ది. తర్వాత సంక కొలుస్తున్నాను చూడండి. సంక కరెక్ట్గా సరిపోయిందా, కుట్లు వరకు కుట్లు ఆ బ్లౌజ్ కుట్లు ఈ బ్లౌజ్ కుట్లు ఒకే దగ్గరకు వచ్చినాయా చూసుకుని సరిపోతే ఇంకా మనం నెక్స్ట్ ఖర్చుకి కుట్లు వేసేసుకోవచ్చు. అలా ఆది జాకెట్తో కొలుస్తున్నప్పుడు జాకెట్ని సాగ తీసేస్తూ కొలచకూడదండి. అప్పుడు లూజ్ వచ్చేసే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. కొలతలు కరెక్ట్గా సరిపోతేనే మనం ఇలాగా ఖర్చుకి ఇంకా కుట్టేసుకోవచ్చు. ఒక పాదం మార్జిన్ పెట్టుకుని 3 కుట్లు వేసేసుకోవాలి అటు ఇటును. ఒకవేళ బిగువైనా లేదంటే లూజ్ అయినా ఆ కుట్టిని ఉప్పుకుని కరెక్ట్గా మీ ఆది బ్లౌజ్ సైజు వచ్చేలా కుట్లు వేసుకున్నాక అప్పుడు కుట్లు వేసుకోవాలి. అందుకే మనం ముందుగా ఒక కుట్టేసి వేసుకోవాలి, అటువైపు ఇటువైపు ఎక్కువ వేసుకోకూడదు. ఒకసారి ఎక్కువ వేసుకుంటే అన్నీ చెప్పలేం తేడా వచ్చిందంటే. అందుకే అటు ఇటు ఒక కుట్టు వేసుకుని కరెక్ట్గా ఆదులు వచ్చినాయి అంటే ఇంక ఇలా 3 కుట్లు మార్జిన్ వేసేసుకుంటే మనకి ఖర్చుకి నీట్గా రెడీ అయిపోద్ది. మిగిలిన ఖర్చుని కట్ చేసేసుకుని నీట్గాను బ్లౌజ్ అయితే రెడీ చేస్తాను. అయితే ఇక్కడ ఏమైందంటే మెడ ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. పలక మెడ వచ్చింది ఈ బ్లౌజ్కి అయితే రౌండ్ మెడకైనా పలక మెడకైనా క్రాస్ ముక్కలే కట్ చేసుకోవాలి. నేను మెడ తిరగేయడానికి ముక్కలు కట్ చేసుకున్న వరకే వచ్చిందనమాట. ఈ వీడియో ఆగిపోయింది ఫోన్ అయితే. మెడ తిప్పడం గట్టా పడలేదు మీకు. తర్వాత చూసుకునేటప్పటికి ఎక్కడ వరకు ఆగిపోయిందని చూసుకునేటప్పటికి ఇదన్నమాట, ఇక్కడ వరకు ఆగిపోయింది. ఎలా తిరగేయాలో క్రమేణా నేను వీడియోలు పెడతానులేండి. దీంతో అయిపోలేదు కదా. ట్రైపాడ్ అయితే
పెట్టేసుకుని నేను ఇంకా స్టిచ్చింగ్ చేసుకుంటాను, రికార్డ్ అవుతుంది అనుకుంటాను కదా, మరి అలా అయ్యిందన్నమాట. ప్రస్తుతానికైతే వీడియో అయితే ఇంతవరకు మీకు అర్థమైందా? అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మంచిగా కటింగ్ వీజీ తరహాలో నేర్చుకోండి. ఫైనల్గా నేనైతే ఇదిగోండి బ్లౌజ్ అయితే ఫినిష్ చేస్తాను. తర్వాత ఒక క్లిప్పింగ్ అయితే తీసాను. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.